మిస్ అమ్మ. నిన్ను ప్రపోజ్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యా అని అఖిల్ అనుతో అనేసరికి సినిమాలలో ఇంటర్వెల్ బ్లాక్ టైం కి పెద్ద ట్విస్ట్ వస్తే మనం ఎలా లేచి నుంచుంటామో అలానే అప్పుడు వరకు కూర్చున్న అను వెంటనే లేచి, ఏంటి, వాట్ ఆర్ యు టాకింగ్, అసలు నీ మనసులో ఏముంది అని అడుగుదామని అనుకుంటుంది. కానీ మరీ అలా రియాక్ట్ అయితే అను అఖిల్ ప్రపోజ్ చేయడం కోసం డెస్పరేట్ గా వెయిట్ చేస్తుంది అని అఖిల్ అనుకుంటాడేమో అని చాలా సటిల్డ్ గా, కదా నాకు కూడా స్టార్టింగ్ నుంచి నీ మీద ఏదో తెలియని ఇష్టం ఉంది, కానీ నవ్ ఐ వాంట్ టు టేక్ థింగ్స్ స్లో అని అంటుంది. ఎగ్జాక్ట్లీ, చాలా మంది లవ్ లో పడగానే రిలేషన్ లోకి వెళ్తారు, ఇన్ నో టైం బ్రేకప్ కూడా అయిపోతారు. మనం అలా అవ్వకూడదు. అయినా ఇలా చాలా బాగుంది కదా, రోజు కొన్ని మెసేజెస్, కాలేజ్ లో కలవడం, ఈ ఫేజ్ ని ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఏమవుతుందో అది అవ్వని అని అఖిల్ అనుతో అంటాడు. ఇది వినడానికి కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉన్నా అను కూడా ఎగ్జాక్ట్ గా ఇలానే మేఘాతో చెప్పింది కదా ఈ ఫేజ్ బాగుంది అని. తెలియకుండానే అను అఖిల్ ఇద్దరు సేమ్ పేజ్ లో ఉన్నారు. ఈలోపు సన్ రైజ్ అవుతుంది. హే చూడు, సన్ రైజ్ అవుతుంది. బ్రైట్ ఆరెంజ్ కలర్ లో సముద్రం మీదుగా సూర్యుడు పైకొస్తున్నప్పుడు ఒక సరైన ఫోటో తీస్తే భలే ఉంటుంది అని అఖిల్ అనుతో అంటాడు. దానికేముంది, తీసేద్దాం అని అంటూ అను బీచ్ లో ఉన్న ఇసుకలోకి నడుచుకుంటూ వెళ్లి అలల మీదుగా ఫ్రేమ్ పెట్టి ఒక మంచి ఫోటో తీసి అఖిల్ కి చూపిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ సేయింగ్, నా మైండ్ చదివేశావు నువ్వు, ఈ ఫోటో నాకు పంపు అని అఖిల్ అనుతో ఆ ఫోటో ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎఫ్బీలో ద సన్ రైజ్ ఐ వుడ్ నెవర్ ఫర్గెట్ అన్న స్టేటస్ తో అను తీసిన ఫోటో పెడతాడు. సరే ఇంకా కాలేజ్ లో కలుద్దాం అనుకుంటూ అను అఖిల్ బీచ్ నుంచి బయలుదేరుతారు. ఇంకా అప్పటి నుంచి రోజు కాలేజ్ లో ర్యాగింగ్ ట్రీ దగ్గర కలవడం, గంటలు గంటలు మాట్లాడుకోవడం, రిలీజ్ అయిన కొత్త సినిమాకి కాలేజ్ బంక్ కొట్టి జగదాంబ థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం, అఖిల్ వాళ్ళ ఇంట్లో చికెన్ కర్రీ చేసిన ప్రతిసారి అనుకి బాక్స్ తేవడం, అను అయితే ఏకంగా అఖిల్ కోసం మటన్ బిర్యానీ నేర్చుకోవడం, ఏదైనా కొత్త సాంగ్ ట్రెండ్ అయితే అను అఖిల్ ఆ సాంగ్ కి డబ్ స్మాష్ చేయడం, వర్షం పడుతున్నప్పుడు వెళ్లి బీచ్ రోడ్ లో ఐస్ క్రీమ్ తినడం, ఇలా దే మేడ్ వెరీ గుడ్ మెమరీస్. చూస్తూ చూస్తూ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి. అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాల్సిన డెడ్ లైన్ కూడా వస్తుంది. డెడ్ లైన్ అయ్యేలోపు అసైన్మెంట్స్ ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పేసి అను మేఘ సీరియస్ గా ల్యాబ్ లో కూర్చుని అసైన్మెంట్స్ రాస్తూ ఉండగా అఖిల్ అక్కడికి వచ్చి, ఏంటి ఇంకా మీ అసైన్మెంట్స్ అవ్వలేదా అని అడిగాడు. నీవి అయ్యాయా ముందు అది చెప్పు అని మేఘ అఖిల్ ని అడుగుతుంది. మీవి అయితే నావి అయినట్టే అని అఖిల్ అంటూ, సరే మీవి కంప్లీట్ అయిన తర్వాత చెప్పండి, నేను అప్పుడు వరకు గ్రౌండ్ లో ఉంటా అని గ్రౌండ్ కు వెళ్తాడు అఖిల్. గ్రౌండ్ కి వెళ్లేసరికి అఖిల్ ఫ్రెండ్స్ అంతా కూల్ డ్రింక్ బాటిల్లో ఆల్కహాల్ మిక్స్ చేసి తాగుతూ ఉంటారు. అఖిల్ వచ్చేసరికి నువ్వు కూడా ఈరోజు ట్రై చేసి తీరాల్సిందే అని అఖిల్ ని ఫోర్స్ చేసి తాగిస్తారు. ఇటుపక్క ల్యాబ్ లో అసైన్మెంట్స్ రాసుకుంటూ మేఘ అను వైపు చూసి, అఖిల్ గాడు నిన్ను ప్రపోజ్ చేయకుండా ఇంత లేట్ చేస్తుంటే నీకు అసలు కోపం రావడం లేదా అని మేఘ అనుని అడుగుతుంది. దేనికైనా కరెక్ట్ టైం రావాలి, మా ఇద్దరి విషయంలో ఆ టైం కొంచెం టైం తీసుకుంటుంది అని అను మేఘకి చెప్తుంది. కాలేజ్ లో అందరూ మీ మధ్య ఏముంది అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అని మేఘ అనుతో అంటుంది. చూడు పాప, ఇలాంటి గాసిప్స్ చాలా కామన్, అలానే అను అఖిల్ గురించి కూడా గాసిప్స్ బోల్డ్ వస్తాయి. ఇవన్నీ పట్టించుకుంటూ పోతే మన బతుకు బందర్ బస్టాండ్ అయినట్టే. ఇంతకీ నీ క్రష్ సంగతి ఏంటి, ఏమవుతుంది చెప్పు అని అను అడుగుతుంది. నాదేముందిలే, అటు క్లాస్ కి ఇటు ఇంటికి మధ్యలో మాడిపోయిన ఊతప్పంలా తయారయింది అని మేఘ అనేలోపు అఖిల్ గ్రౌండ్ నుంచి వచ్చి, ఇంకా మీ అసైన్మెంట్స్ అవ్వలేదా అని అను మేఘాని అడిగాడు. అయిపోయాయి బాబు, ఇదిగో ఇవన్నీ సబ్మిట్ చేసి వెళ్లిపోవడమే ఇంకా అని అను చెప్తుంది. ఏది ఆ అసైన్మెంట్స్ ఇవ్వు అని అను రాసిన అసైన్మెంట్స్ అఖిల్ తీసుకువెళ్లి జెరాక్స్ తీయించుకుని అవే అసైన్మెంట్స్ ఫస్ట్ పేజ్ మీద అఖిల్ పేరు పెట్టి అందరికీ ఆ అసైన్మెంట్స్ తీసుకెళ్లి సబ్మిట్ చేసి వస్తాడు. విషయం అర్థం చేసుకున్న అను, అసలు సేమ్ అసైన్మెంట్స్ జెరాక్స్ తీసి ఎలా సబ్మిట్ చేసేసావు, ఏమనుకుంటున్నావు నీ గురించి, దొరికిపోతే సస్పెండ్ చేసేస్తారు అని అఖిల్ తో అంటుంది. అయ్యో అను, అసలు వాళ్ళు మన అసైన్మెంట్సే చూడరు అని అఖిల్ అనుతో చెప్పేసరికి అఖిల్ నోట్లో నుంచి ఆల్కహాల్ స్మెల్ అనుకి వస్తుంది. ఆగు, నీ నోట్లో నుంచి ఏంటి ఆ స్మెల్, తాగేసొచ్చావా
అని అను అఖిల్ని అడుగుతుంది. చాచా అలా ఏం లేదు, అయినా ఇప్పుడు నువ్వు ఫోకస్ చేయాల్సింది నా మీద కాదు, మెయిన్ ఎగ్జామ్స్ మీద. ఈసారి మన ముగ్గురులో ఎవరు టాప్ చేస్తే వాళ్ళు పెద్ద పార్టీ ఇవ్వాలి అని అఖిల్ చెప్తూ టాపిక్ మార్చేసి అక్కడి నుంచి అనుని మేఘాని తీసుకెళ్లిపోతాడు. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అను, మేఘా, అఖిల్ గ్రూప్ స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తారు. నువ్వా నేనా అన్న పోటీతో ముగ్గురు ఎగ్జామ్స్ బాగా రాసాక సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈసారి సమ్మర్ హాలిడేస్ కి మాత్రం ఎవరికి వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్ కి వెళ్దామని ముందే ప్లాన్స్ వేసుకుంటారు. వెళ్లే ముందు వన్ లాస్ట్ టైం ముగ్గురు బీచ్ రోడ్ లో కలుస్తారు. కలిసిన తర్వాత సో ఐ థింక్ నేను నిన్ను అంత మిస్ అవ్వనేమో అని అఖిల్ అనుతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు. ఐ థింక్ నేను కూడా నిన్నంత మిస్ అవ్వనేమో అని అను అఖిల్తో అంటుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీ ఊర్లో ఉండు, కానీ ఫోన్లో మాత్రం అట్లీస్ట్ 5 minutes మాట్లాడుతూ ఉండు అప్పుడప్పుడు, సరేనా అని అఖిల్ అనుతో అంటాడు. వీలైతే నాతో కూడా ఇద్దరు మాట్లాడుతూ ఉండండి అని మేఘా అందుకుంటుంది. అలా బీచ్ రోడ్ లో కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ డే ముగ్గురు వాళ్ళ హోమ్ టౌన్ కి బయలుదేరతారు. మొదటి కొద్ది రోజులు ఒకరితో ఒకరు టచ్ లో ఉన్నప్పటికీ మెల్లగా ఆ పల్లె వాతావరణం, అక్కడే చుట్టాలతో బిజీలో పడిపోయి అను, అఖిల్, మేఘా వీళ్ళ మధ్య ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి. తెలియకుండానే హాలిడేస్ సరదాగా గడిచిపోతాయి. అలా వీళ్ళ ముగ్గురు హాలిడేస్ ని ఊర్లో బాగా ఎంజాయ్ చేసి కాలేజ్ మళ్ళీ స్టార్ట్ అయ్యే టైంకి వైజాగ్ వచ్చేద్దామని బయలుదేరతారు. కానీ అఖిల్ మాత్రం కాకినాడలో మ్యాచ్ ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. సిటీలోనే ఉన్న అను, మేఘా ఎప్పటిలాగే బీచ్ రోడ్ కి డ్రైవ్ కి వెళ్లి ఐస్ క్రీమ్ సత్తి దగ్గర ఐస్ క్రీమ్ శాండ్విచ్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అయితే బాగా మిస్ అయ్యావా అని మేఘా అనుని అడుగుతుంది. మాటల్లో చెప్పలేనంత మిస్ అయ్యాను అని అను అంటుంది. నేను అడుగుతుంది నా గురించి, అఖిల్ గురించి కాదు అని మేఘా అంటుంది. నేను కూడా చెప్తుంది నీ గురించే, వాడి గురించి కాదు అని అను అంటుంది. సడన్ గా ఇప్పుడు అఖిల్ వస్తే ఏం చేస్తావ్ అని మేఘా అనుని అడుగుతుంది. వాడు కాకినాడలో ఉన్నాడు కదా అని అను అనేలోపు అఖిల్ వెనకాల నుంచి వచ్చి అను కళ్ళని తన చేతులతో మూస్తాడు. హే, నాకు తెలుసది నువ్వే అని అను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అఖిల్ చేతులు తన కళ్ళ మీద నుంచి తీస్తూ, అయినా నువ్వు మ్యాచ్ అన్నావు కదా అని అఖిల్ని అడుగుతుంది. మ్యాచ్ అవ్వగానే బస్ ఎక్కి వచ్చేసాగా అని అంటూ అఖిల్ 2 చేతులతో అను మొహాన్ని దగ్గరికి తీసుకుని, నిన్ను ఇంత మిస్ అవుతా అని అనుకోలా అని అను కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు. నువ్వు కూడా ఇలా సర్ప్రైజ్ ఇస్తావని అనుకోలా అని అను అఖిల్తో అంటుంది. మనం ఈ గెట్ టుగెదర్ ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ సండే ఎక్కడికైనా వెళ్దామా అని అఖిల్ అనుని మేఘాని అడుగుతాడు. వెంటనే ఈ సండే అవ్వదు అని మేఘా అంటుంది. ఏ అని అఖిల్ అడుగుతాడు. సండే నా బర్త్డే అని అను చెప్తుంది. అవునా, మరి బయటికి వెళ్దాం కదా అని అఖిల్ అంటాడు. బర్త్డే రోజు 12 అయ్యేసరికి వాళ్ళ మమ్మీతో విష్ చేయించుకుని గులాబ్ జామ్ తిని నెక్స్ట్ డే మధ్యాహ్నం ఫ్యామిలీ లంచ్ అయ్యాకే ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడం కోసం అను బయటకు వస్తుంది అని మేఘా అఖిల్ తో చెప్తుంది. అప్పుడు అను అఖిల్ వైపు చూస్తూ, ఫస్ట్ మమ్మీ విష్ చేయడం సెంటిమెంట్, ఫ్యామిలీ లంచ్ చిన్నప్పటి నుంచి జరుగుతూనే వచ్చింది, సండే ఈవినింగ్ కలుద్దామా అని అను అఖిల్ ని అడుగుతుంది. సరే, యాజ్ యూ విష్, సండే ఈవినింగ్ మనం ఐస్ వరల్డ్ కెఫేలో కలుద్దాం సరేనా అని అఖిల్ అంటాడు. అలా ముగ్గురు అను బర్త్డే రోజు కలిసి గట్టిగా సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అవుతారు. కట్ చేస్తే సండే వచ్చేస్తుంది అనగా అఖిల్ అడ్రస్ లేకుండా పోతాడు. ఫోన్ కాల్స్ తీయడు, మెసేజెస్ కి రిప్లై ఇవ్వడు. ఏమైపోయాడో ఎవరికీ తెలీదు. పోనీలే, బర్త్డే రోజు 12 కైనా కాల్ చేసి విష్ చేస్తాడు అని అను అనుకుంటుంది గాని అది కూడా రాదు. ఏదైనా ఓకే కానీ బర్త్డే రోజు విష్ చేయలేదు అని అను చాలా డిసప్పాయింట్ అవుతుంది. యాక్చువల్లీ అఖిల్ కాల్ చేస్తాడేమో అని చాలా సేపు వెయిట్ చేసి పడుకుంటుంది. నెక్స్ట్ డే అను ఫ్యామిలీతో లంచ్ చేస్తున్నప్పుడు అఖిల్ నుంచి అనుకి ఫోన్ వస్తుంది. వస్తున్న కాల్ ని కట్ చేసి, నేను లంచ్ చేస్తున్నా, నీకు మళ్ళీ కాల్ చేస్తా అని అఖిల్ కి అను మెసేజ్ పెడుతుంది. వద్దు, డైరెక్ట్ గా ఈవినింగ్ ఐస్ వరల్డ్ కెఫేకి వచ్చే, అక్కడ కలుద్దామని అఖిల్ రిప్లై ఇస్తాడు. విష్ కూడా సరిగ్గా చేయలేదు కానీ తొక్కలో పార్టీకి మాత్రం టైంకి వచ్చేయాలంట అని తిట్టుకుంటూ అను ఈవినింగ్ ఐస్ వరల్డ్ కి వెళ్తుంది. అమ్మాయిలు బర్త్డే రోజు వాళ్ళని విష్ చేయకపోతే ఊరుకుంటారా? అందులోనూ అను అయితే అస్సలు క్షమించదు. విష్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అని అడగడానికి చాలా కోపంగా వైట్ డ్రెస్ వేసుకుని అఖిల్ ని కలవడానికి వెళ్ళింది. వెళ్లేసరికి అఖిల్ కూడా వైట్ డ్రెస్ వేసుకుని ఒక చెయ్యి వెనకాల పెట్టుకుని
అను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి విష్ చేయాలని లేదా నీకు అసలా? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంకా నెక్స్ట్ ఇయర్ విష్ చేస్తావా ఏంటి అని అను అఖిల్ని గట్టిగా అడుగుతుంది. ఈలోపు అఖిల్ వెనకాల పెట్టుకున్న చెయ్యి ముందుకి తీస్తూ కిందకి నీలవుతూ అను కళ్ళల్లోకి చూసి హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ రౌడీ గారు అని అనుని ప్రపోజ్ చేస్తాడు. చూస్తే అఖిల్ చేతిలో బ్లూ అండ్ వైట్ స్టోన్స్ తో ఒక రింగ్. కాసేపు ఏం జరుగుతుందో అనుకి ఏమీ అర్థం కాదు. నిజంగా అఖిల్ తనని ప్రపోజ్ చేస్తున్నాడా లేక అదంతా కళ ఏంటి అన్న డైలమాలో ఉంటుంది. అను చాలా సర్ప్రైజ్ అయ్యి ఒక షాక్ లోకి వెళ్ళిపోయిందని అఖిల్ కి అర్థమయ్యి నువ్వు ముందు కూర్చో అని అనుని కూర్చోపెట్టి మాట్లాడడం మొదలు పెడతాడు. నీ బర్త్డేకి ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేద్దామని ఇలా చేశాను. ఈ హాలిడేస్ లో నేను చాలా మిస్ అయ్యాను. నువ్వు నా పక్కనే ఉంటే ఇంత బాగుంటుందని దూరం అయ్యే వరకు నాకు తెలియలేదు. మొన్న బీచ్ లో నిన్ను చాలా రోజులకి చూసేసరికి ఏదో తెలియని హ్యాపీనెస్. ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ నాకు కావాలి. ఐఎమ్ ష్యూర్ అబౌట్ గెటింగ్ ఇన్ టు అ రిలేషన్షిప్ విత్ యూ నౌ. ఐ లవ్ యూ అను. ఒక్క ఛాన్స్ ఇవ్వు, నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాను అని అఖిల్ అనుతో అంటాడు. అఖిల్ ఇచ్చిన సర్ప్రైజ్ కి అనుకి ఇంకా మాటలు రావు. కానీ మెల్లగా తన తల దించుకుని నో అఖిల్ అని అంటుంది. అను ఆన్సర్ తో అఖిల్ ఏంటి మేఘ కూడా షాక్ లోకి వెళ్ళిపోతుంది. అసలు తను ఎందుకు నో చెప్పిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తేల్చుకుందాం. అదే తెలుసుకుందాం. మిస్ అమ్మ.